హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ రోజు వీడియోలో అయితే మీ అందరి కోసం మళ్ళీ ఒక మంచి ఇంటర్న్‌షిప్‌ని అయితే తీసుకురావడం జరిగింది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో దీన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అనడం కన్నా ఇంటర్న్‌షిప్ అనడం మంచిది. ఎందుకంటే ఇది ఇంటర్న్‌షిప్ జాబ్ అనమాట. సో ఫస్ట్ కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది. ఒకవేళ ఆ ఇంటర్న్‌షిప్ కనుక మీరు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటే ఆఫ్టర్ మిమ్మల్ని ఫుల్ టైమ్ వర్క్ అయితే పర్మనెంట్ చేస్తారు. పేటీఎం అయితే ఒక మంచి జాబ్ రోల్‌కి అయితే హైరింగ్ చేస్తుంది. అదే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనే జాబ్ రోల్‌కి ఇంటర్న్ లాగా తీసుకుంటుందనమాట. సో మీరైతే ఇంటర్న్‌షిప్‌ని చేస్తారు కొన్ని రోజులు. అది కంప్లీట్ చేసి మీరు సక్సెస్‌ఫుల్‌గా మీ పర్ఫార్మెన్స్ గనుక ఉంటే అప్పుడు మిమ్మల్ని ఫుల్ టైమ్ రోల్‌కి పర్మనెంట్ చేస్తారనమాట. సో అసలు జాబ్ డీటెయిల్స్ ఏంటి, సాలరీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఏంటనేది ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. నేనైతే అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి. ప్రీవియస్ జాబ్ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా వాచ్ చేసి మీరు గనుక ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. అలాగే మీరు కనుక అప్లై చేస్తుంటే, మీకు గనుక ఈమెయిల్ వచ్చుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీకు ఎలాంటి జాబ్స్ కావాలనేది కూడా కామెంట్ చేస్తే నేను పిక్ చేసుకొని మంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్, నేను చెప్పినట్టుగా ఒక మంచి ఇంటర్న్‌షిప్‌ని అయితే మీ అందరి కోసం తీసుకురావడం జరిగింది. పేటీఎం మీ అందరికీ తెలుసు. పేటీఎం కంపెనీ గురించి మీ అందరికీ తెలుసు అనమాట. సో ఈ పేటీఎం ఒక మంచి జాబ్‌లోకి అయితే హైర్ చేస్తుంది. అదే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఇది ఇంటర్న్‌షిప్ అనమాట. ఫస్ట్ అయితే మీరు కొన్ని రోజులు ఇంటర్న్‌షిప్ చేస్తారు. అది కూడా రిమోట్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. మీరు ఇంటి దగ్గర నుంచెల్లా ఇంటర్న్‌షిప్‌ని పూర్తి చేసుకోవచ్చు. పేటీఎం గురించి మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం లేదు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే మీ అందరికీ తెలుసు. డిజిటల్ మార్కెటింగ్ సేవీ విత్ ఏ స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్‌లీ అండ్ ప్రొయాక్టివ్‌లీ. ఫెమిలియారిటీ విత్ లోకల్ కల్చర్స్, లాంగ్వేజెస్ అండ్ సోషల్ మీడియా ట్రెండ్స్. ఈగర్‌నెస్ టు లెర్న్ అండ్ కంట్రిబ్యూట్ టు ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో ఇదనమాట. మీకైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో అసలు ఎలా చేయాలి, ఏంటి అనేది మీ అందరికి కొంచెం ఐడియా ఉండుంటుంది. సో ఖచ్చితంగా అప్లై చేయండి. అసలు సాలరీ ఎంత అనేది మనకు వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ కొన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. సూపర్ పవర్ స్కిల్స్ దట్ విల్ హెల్ప్ యూ సక్సీడ్ ఇన్ దిస్ రోల్ అని చెప్పేసి మీరైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఐడెంటిఫై పొటెన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇన్ అసైన్డ్ రీజియన్స్. కమ్యూనికేట్ అండ్ ఎస్టాబ్లిష్ రిలేషన్‌షిప్స్ విత్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ బై వేరియస్ ప్లాట్‌ఫామ్స్. అసిస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇన్ ద ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ అండ్ అడ్రెస్ ఎనీ క్వైరీస్ దే మే హ్యావ్ కొలాబరేట్ విత్ ద సెంట్రల్ టీమ్ టు ఎన్ష్యూర్ ఎ సీమ్‌లెస్ ఆన్‌బోర్డింగ్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. క్రియేట్ అండ్ క్యూరేట్ కంటెంట్ హైలైటింగ్ లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండ్ దేర్ కొలాబరేషన్స్. ఇంకా చూసుకున్నట్లయితే ఇఫ్ యూ ఆర్ ద రైట్ ఫిట్, ఒకవేళ మీరు కనుక ఈ పొజిషన్‌కి రైట్ ఫిట్ అయితే వాళ్ళైతే ఎనేబుల్ 500 MN ప్లస్ రిజిస్టర్ యూజర్స్, 21 MN ప్లస్ మర్చెంట్స్ అండ్ డెప్త్ ఆఫ్ డేటా ఇన్ అవర్ ఎకోసిస్టమ్. We are in a unique position to democratize credit for deserving consumers and merchants, and we are committed to it. India's largest digital lending story is brewing. Here it's your opportunity to be a part of the story. అదనమాట సంగతి. కాంపెన్సేషన్ గురించి వాళ్ళకి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అయితే ఐ థింక్ నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే మంత్లీ అయితే 25,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎందుకంటే ఇంటర్న్‌షిప్ కాబట్టి ఇంకా అప్లై చేసే విధానం అయితే చూద్దాం. ఇంకా ఇక్కడైతే మీరు రెజ్యూమ్ ఆర్ సీవీ అని ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లై చేసి ఫుల్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్, కరెంట్ ఒకవేళ మీరు వర్క్ చేస్తుంటే కరెంట్ కంపెనీ, లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఇవ్వండి. తర్వాత అదర్ వెబ్సైట్స్ అవి కూడా ఉంటే ఇచ్చేయండి. డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డూ హ్యావ్ ఎనీ ప్రీవియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సోషల్ మీడియా మార్కెటింగ్. మీకు కనుక సోషల్ మీడియా మార్కెటింగ్ మీద ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇఫ్ ఎస్ అని చెప్పేసి పెట్టండి. ఒకవేళ మీకు ఉంటే ఇఫ్ ఉంటే ఎస్ అని పెట్టండి, అంటే నో అని పెట్టేసాను పర్లేదు. డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు కనుక ఇన్ఫ్లుయెన్సర్స్తో వర్కింగ్ చేసి ఉంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని పెట్టేసండి. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారా లేదా, చేస్తే ఎస్. హౌ సూన్ కెన్ యూ జాయిన్. మీరు ఎంత తొందరగా జాయిన్ అవుతారు, ఇమీడియట్‌గానా లేదా 15 డేస్ తర్వాతనా, 1 వీక్ తర్వాతనా, 1 మంతా అనేది యాక్చువల్‌గా ఇమీడియట్‌గా పెడితేనే బెటర్. ఇమీడియట్‌గా పెట్టేసేయండి. తర్వాత వాట్ ఈస్ యువర్ కరెంట్ అండ్ ప్రిఫర్డ్ లొకేషన్. ఇక్కడ కొన్ని లొకేషన్స్ ఇవ్వడం జరిగింది. మీరందరూ ఏ లొకేషన్ ప్రిఫర్ చేస్తున్నారో ఆ లొకేషన్ అయితే పెట్టండి. తర్వాత ఆర్ యూ ఓపెన్ ఫర్ ఎ ఫుల్ టైమ్ ఇంటర్న్‌షిప్. మీరు ఆ ఫుల్ టైమ్ ఇంటర్న్‌షిప్ గురించి మీకు ఓకే అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ గురించి ఇవ్వండి. ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ జాబ్ మీద మీరు సక్సెస్‌ఫుల్‌గా అప్లై చేసిన వారు అవుతారు. అప్లై చేసిన వెంటనే మీకైతే అప్లై చేసినట్టు ఒక ఈమెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే తర్వాత ప్రాసెస్ ఏంటనేది వాళ్ళు మళ్ళీ మెయిల్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.